కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి కుంభరాశి కుంభలగ్నం కిందకి వర్తిస్తుంది. 2వ ఇంటి అధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు మీకు ఈ యొక్క 6వ ఇంట్లో ఉన్నాడు. దీని మూలంగా లాభాలు తగ్గుముఖం పడతాయి. లాభక్షేత్రంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ధను రాశిని గురువు ఆ రాశిధిపతి బృహస్పతి చూడడం మూలంగా మీకు చేసే బిజినెస్లో మీకు ఉద్యోగంలోనైనా రాబడి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే లగ్నంలోనే రాహు ఉన్నాడు కాబట్టి కుంభలగ్నంలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆవేశానికి లోనే మనం మాట్లాడే మాటే మనకు సర్పమై కాటు వేసే అవకాశం ఉంది కాబట్టి మాటను ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వివాహాది శుభకార్యాలు మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంబంధాలు కూడా మీకు చక్కగా అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఉన్నత ఉద్యోగము, టెక్నికల్ రంగాలలో ఉన్న వారికి మంచి జరుగుతుంది. సినీ ఫీల్డ్లో ట్రై చేస్తున్న వారికి మీకు సక్సెస్ బాటలోకి వచ్చే అవకాశం ఉంది. ఎటు తిరిగి చూసుకున్నా ఈ టైంలో మీకు ఉద్యోగం గురించి ట్రై చేసే వారికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు మాత్రం దూకుడు ప్రదర్శించి ముందుకు దూకారంటే, ఎందుకంటే 2వ ఇంట్లో శని ఉన్నాడు. ఆ ఏలాంటి శని కూడా నడుస్తుంది కుంభరాశి కుంభలగ్నం వారికి. అలాగే కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు వచ్చేసి 3వ ఇంటి అధిపతి దశమాధిపతి కూడా కలిసి ఉన్నారు కాబట్టి 11 వరకు కుజుడు మీనంలో ఉంటాడు. తర్వాత మేషరాశిలోకి వెళ్తాడు. దీని మూలంగా కూడాను మనకు చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా, మాట దురుసుతనం లేకుండా, కోప స్వభావాన్ని తగ్గించుకోవడానికి కొంచెం మెడిటేషన్ ఇలాంటివి తీసుకోవడం, బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గినట్టుగా ఉంటుంది. ఈ పీరియడ్లో హెల్త్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి సంబంధించి కొంచెం ఫుడ్ డైట్ మార్చుకోవడము, రక్తదోషాల నుంచి బయటపడాలంటే చక్కగా ఆరోగ్యాన్ని డ్యూటీ చేస్తున్నప్పటికి కూడాను ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. 2వ ఇంటికి మీకు వ్యయాధిపతి 2వ ఇంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 2లో ఉన్నాడు కాబట్టి 6, 8, 12 భావాధిపతులు ఎక్కడున్నా యోగిస్తారు కాబట్టి మీకు శుభసూచకంగా ఉందని కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చాను. ఇక్కడ లాభాధిపతి అలాగే రాశాధిపతి వచ్చి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చే లాభాలు వ్యయము అంటే వ్యయస్థానం శ్రేయాసౌఖ్యం దొరికే భాగ్యం తక్కువ అవుతుంది. నిద్ర పట్టకపోవడం ఇలాంటి విషయాలు. బ్లడ్ సమంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని హిమోగ్లోబిన్ లెవెల్స్ మీరు చెక్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటే మీకు అనారోగ్య సమస్యలు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ బృహస్పతిని తీసుకున్నట్లయితే పంచమంలో బృహస్పతి ఉన్నాడు. 2వ ఇంటి అధిపతి, సప్తమ మీకు ఈయన లాభాధిపతి. ఈయన లాభాలను ఇస్తాడు. మీ లగ్నాన్ని కూడా మీ రాశిని కూడా ఈయన కోణస్థితిలో 9వ భావంలో చూస్తున్నారు. 9వ స్థానాన్ని పైన దృష్టి పెట్టారు కాబట్టి రాహు దోషాలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. అలాగే లాభాలు అంటే బిజినెస్లో కూడా మీకు ఉద్యోగ స్థానమైన కొలీగ్స్ అయినా, బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా మీకు మంచి మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఓ బాటలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మికి సంబంధించినటువంటి యోగం పడుతుంది. మీకు అమ్మవారి యోగం పడుతుంది. ఎందుకంటే 4లో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు చక్కగా పనిచేస్తాడు. అలాగే ఈయన మీకు కోణాధిపతి కూడా, కోణాధిపతి కాబట్టి 9వ ఇంటి అధిపతి కాబట్టి ఇంకా మంచి జరుగుతుంది. ఇక 3వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. రవి 15వ తేదీ వృషభ రాశిలోకి వెళ్తారు. అంతవరకు బుధాదిత్యం ఉంటుంది. అలాగే బుధుడు కూడా 14వ తేదీ మీకు వృషభ రాశిలోకి వస్తారు. దీని మూలంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది కుంభరాశి కుంభలగ్నం వారికి. ఎందుకంటే చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. అలాగే మీకు కోణాధిపతి కాబట్టి చక్కగా మీకు అన్ని ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు త్వరితగతిన ఉపయోగాలు, పరిష్కారాలు అంటే మీరు వేసుకునే ఉపయోగాలు ఏదైతే కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేసి ప్లాన్ చేసుకుంటారో అందులో మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కేతు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు అవ్వడం, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దానికి సంబంధించి ఈ యొక్క వినాయకునికి ఉండ్రాళ్ళు పెట్టడము, అలాగే 10 మందికి మంచినీళ్ళు, సమ్మర్ కాబట్టి మంచినీళ్ళు చలివేంద్రాలు పెట్టడం ఇలాంటివి చేసినట్లయితే, నిమ్మకాయ దానం చేసినా కూడా, నిమ్మపళ్ళు గుళ్ళ పంతులు గారికి దానం చేసినా
అమ్మవారికి మాల గుచ్చి హనుమంతునికి, నరసింహస్వామికి, అమ్మవారికి ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి ఆ మాల, ఆ యొక్క నిమ్మమాల వేయించినట్లయితే మీరు ఈ దోషాల నుంచి మీరు త్వరగా బయటపడతారు. స్వస్తి.